నిర్ణయం వల్ల బ్లాక్ మనీ కట్టడి అటుంచితే జనానికి మాత్రం తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఏటీఎంలు పనిచేయవని తెలిసి అంతా ఉరుకులు పరుగులు పెట్టారు. ఎక్కడ చూసినా చాంతాడంత క్యూలైందే. అయితే అప్పటికే కొన్ని చోట్ల క్యాష్ అయిపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. కేంద్రం తీరు ఇబ్బందులకు గురిచేసేదిగా ఉందంటూ మండిపడుతున్నారు. ₹500,000 నోట్ల మీద నిషేధం. ఇవి ఇక చెల్లబోవట్టు కేంద్రం ప్రకటించిన మరుక్షణం అందరిలోనూ ఒకటే అలసటి చెలరేగింది. 2 రోజుల పాటు బ్యాంకులు, ఏటీఎంలు పనిచేయవని ప్రకటన వచ్చిన మరుక్షణమే అంతా ఏటీఎంలకు పరుగులు పెట్టారు. ఎటు చూసినా భారీ క్యూ లైన్లు. కొన్ని చోట్ల డబ్బులు అయిపోవడంతో నిరాశతో వెనుతిరగాల్సొచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు ₹100 నోట్లకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఏటీఎంలలో కూడా 100 నోట్లు నిండుకున్నాయి. దీంతో ఏం చేయాలో జనానికి అర్థం కావడం లేదు. కొందరైతే తమ వద్ద ఉన్న 1,500 నోట్లతో డిపాజిట్ మిషన్ల వద్ద క్యూ కట్టారు. కేంద్రం ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడంపై మండిపడుతున్నారు. తొందరగా షార్ట్ టర్మ్ అనౌన్స్మెంట్ చేస్తే టైం ఇస్తే మంచిగా. చాలా డే డిసిషన్, కానీ ఒక 1 డే ముందు చెప్తే బాగుండేది. నిర్ణయాలు అనేది కొంచెం టైం తీసుకోవాలండి. ఇంత పాపులేషన్, ఇంత జనాభా ఉన్నప్పుడు, ఇంత ఉన్నప్పుడు ఒకటేసారి నిర్ణయాలు కనీసం ఒక 1 మంత్ అన్న టైం ఇవ్వాలండి. మినిమం ఒక కనీసం ఒక పూట కూడా లేదా, మినిమం కొంచెం టైం కనీసం 1-2 మంత్స్ అన్న టైం ఇవ్వాలండి. టైం లేకుండా ఒకటేసారి ఇలా చేస్తే జనాలను ఇబ్బంది పెడితే ఎలా అండి? హైదరాబాద్లో అయితే అర్ధరాత్రి 12 దాటాక కూడా ఏటీఎంల వద్ద క్యూ కనిపించింది. అయితే చాలా ప్రాంతాల్లో 10 గంటల నుంచే ఏటీఎంలు పనిచేయటం మానేశాయి. దీంతో ఒక చోట నుంచి మరో చోటకు పరుగులు పెట్టాల్సి వచ్చింది. అటు బెజ్వాడలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. విషయం తెలుసుకున్న వెంటనే జనాలు ఏటీఎం సెంటర్లకు పరుగులు తీశారు. అంతా 100 నోట్ల కోసం ఎగబడడంతో క్షణాల్లో ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. 100 నోట్ల కోసం కేవలం ₹400 మాత్రమే డ్రా చేశారు. విశాఖ, తిరుపతి, కర్నూలు, వరంగల్ ఇలా ఏ ప్రాంతంలో చూసినా ఒకటే గందరగోళం కనిపించింది. ఇది సామాన్యుడి నడ్డి విరచడం తప్పితే రెండోది లేదు. మరి మోడీ గారి ఆలోచన అంటే తెలియదు. మందరు సామాన్య ఆలోచన అంటే నల్లధనం అంటే అందరూ అనుకుంటుంటే స్విచ్ బ్యాంక్ తెస్తారనుకున్నారు. కానీ మన భారతదేశంలో 130 కోట్ల జనాభాలో 70% సామాన్యుడు భారతదేశంలో సామాన్యుడు కరెక్ట్ కాదని చెప్పేసి మా అభిప్రాయం. అక్కడ పక్కన విజయవాడ పక్కన వెళ్తే బ్యారేజ్ అవుతా 20 కోట్ల 30 పలికే ధరల భూముల్లో ఒక రైతు అమ్ముకో ఉంటాడు. అతని దగ్గర 10 లక్షలు ఉంటాయి. అతను రేపు నుంచి ఈ డబ్బులను ఏం చేసుకోవాలి? సపోజ్ బ్యాంక్ 10 లక్షలు తీసుకెళ్తాడు. నువ్వు ట్యాక్స్ కట్టమంటారు, 30% 3 లక్షలు కట్టగలదా? ఇది సామాన్యుడే కదా. మరోవైపు పెట్రోల్ బంకులు, రైల్వే బస్ రిజర్వేషన్ కౌంటర్లు, ఆసుపత్రులకు మినహాయింపు ఇవ్వడంతో కొంత ఊపిరి పీల్చుకున్నట్లయింది. దీంతో చాలా మంది పెట్రోల్ బంకుల్లో 1,500 నోట్లు మార్చుకునే ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ కూడా 100 నోట్ల కొరత ఉండడంతో 1000 అయితే 1000, 500 అయితే 500కు పెట్రోల్ కొట్టించుకోవాల్సి వచ్చింది.